మాట్లాడితే అబద్ధాల ద్వారా ప్రెస్ ముందుకు వస్తూ మాట్లాడుతున్న మాజీ పశువుల మంత్రి గారికి మరి నా పద్ధతిలో నేను సమాధానం చెప్పడానికి ఈరోజు మీ అందరి ద్వారా ఇటు పలాస నియోజకవర్గ ప్రజలకు అటు ప్రతిపక్షానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా సమాధానం చెప్పాలని ప్రెస్ మీటింగ్ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలోని మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారికి ఎన్నిసార్లు మీరు చేసిన పనులు ఏం చేశారో చెప్పండి. మా మీద మీరు ఆ రోజు చాలా అవాకులు చవాకులు పేరుతున్నారు, గౌతు కుటుంబం ఏం చేసిందని. మేము చేసిన పనులు జీవోలతో సహా మీ ముందుకు పెడతాం, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేని వ్యక్తి అప్పలరాజు గారు. ఈరోజు నేను ఇప్పటి వరకు చెప్పినవి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులు. ఇక పలాసలో ఈ 5 సంవత్సరాల్లో మీరు నాకు ఇచ్చిన అవకాశానికి మొదటి సంవత్సరంలో దాదాపు 518 కోట్లతో మేము చేపట్టిన పనులు, కొనసాగుతున్న పనులు మీ ముందు పెట్టాల్సిన బాధ్యత, శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక శాసనసభ్యురాలుగా నా మీద ఉంది. ప్రతి చేనుకి పని, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నానని చెప్పుకున్న అసమర్థ మాజీ మంత్రి చేయలేని పని, ఒక్క సంవత్సరం కూడా చుక్క వంశధార నీరు తీసుకురాలేకపోయాడు మంత్రి హోదాలో ఉండి ఈ నియోజకవర్గానికి. మాట్లాడితే మింగలేక మంగళవారం కబుర్లు చెప్పాడు. అచ్చెన్నాయుడు గారి ఎత్తిపోతల పథకం వల్ల ఇక్కడ నీరు ఆపేశాడు అని. అధికారంలో నువ్వే ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, నీ వల్ల చేత కాలేదు. అదే ఎత్తిపోతల పథకం అక్కడ ఉండగానే నేను ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మధ్యకాలంలో అదే మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, కలెక్టర్ సహకారంతో, మీ కాలంలోని పనులు లేక నిర్వీర్యమైపోయిన వంశధార అధికారుల సహకారంతో వంశధార నీటిని టేలెంట్కి అందించగలిగాను. మొదటి పని అన్నదాతకు చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, సంతృప్తి కల్పించిన పని. ఇక మన పలాస మన బాధ్యత అనే కార్యక్రమం రూపకల్పన చేసి ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం కూడా చేయగలమనే ఒక నైతిక బాధ్యతని ప్రజల్లో రగిల్చి కూటమి కుటుంబ సభ్యుల శ్రమదానంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామ రహదారులకు ఇరువైపులా దాదాపు 370 కిలోమీటర్ల వరకు జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఒక విధంగా ఇది రాష్ట్రంలో మొట్టమొదటిగా పలాసలో జరిగిన కార్యక్రమం. ఇక కిడ్నీ హాస్పిటల్ నందు ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 5 డయాలసిస్ మిషన్స్, అలాగే జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరొక 5, మొత్తం 10 అదనపు డయాలసిస్ యూనిట్లని రైల్వే ఉన్నత అధికారులతో చర్చలు జరిపి పలాస రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయడం జరిగింది. వారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మన పలాస కూడా అమృత అనే పథకంలోని డెవలప్మెంట్ జరుగుతుంది పలాస రైల్వే స్టేషన్. ఇక పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం ప్రాజెక్టులను మంజూరు కొరకు సంబంధిత మంత్రి గారితో మేనేజింగ్ డైరెక్టర్ చర్చలు జరుపుతున్నాం. అది కూడా త్వరలోనే సాకారం అవుతుంది. నేను చెప్పిన ఈ 518 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోని పలాసాకి సాధించడం అన్నది, ముఖ్యంగా ఆఫ్ షోర్కి కూడా మొదటి అసెంబ్లీలోనే 30 కోట్లు, మొన్న 90 కోట్లు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేపించి ఆఫ్ షోర్ పనులు కూడా మొదలుపెట్టి వచ్చే జూన్ కల్లా అక్కడ నీటిని నిల్వహించే విధంగా శరవేగంగా జిల్లా మంత్రి మరియు ఇరిగేషన్ మంత్రి గారి సహకారంతో ముందుకు తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మేము చెప్పటం లేదు, ఆల్రెడీ చేసి చూపిస్తున్నాం, అక్కడ మీకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా పూడిలంకకు కూడా ఆ బ్రిడ్జికి శాంక్షన్ వచ్చింది. త్వరలోనే దాదాపు ఈ నెలలోనే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ముందుకు వెళ్తాం. ఎందుకంటే అభివృద్ధి అన్నది పేపర్లో రాయడము మేము చెప్పడం కాదు, వాటికి జీవోలతో సహా ఎక్కడ ఎంత అభివృద్ధి చేశామన్నది ప్రతి సంవత్సరం నేను మాట ఇచ్చిన విధంగానే చేసిన అభివృద్ధిని శ్వేతపత్ర రూపంలోని ప్రతి ఒక్క వివరాలని పత్రికల ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా పలాసాకి అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక గత నెల రోజులుగా 2 నెలలుగా ముఖ్యంగా సంవత్సర కాలంలో మాజీ పశువుల మంత్రి సీదిరి అప్పలరాజు గారు 24 గంటలు పక్క వాళ్ళకి బురద అందించాలనే ఒక ఉద్దేశంతో అబద్ధాలు తప్పితే అప్పలరాజు అంటే అబద్ధాల కహానీలని ఎప్పుడో జనాలకి అర్థమైంది. అయినా సిగ్గు పడకుండా ఈరోజు అదే అబద్ధాలతో ప్రజల ముందుకొచ్చి పదే పాడిందే పాడరా పాసిపల్లె దాసులని ఒకటే విషయం చెప్పడం వల్ల అబద్ధాలు నిజమైపోవు, జరుగుతున్న అభివృద్ధి అబద్ధం అవ్వదండి. ఈ విషయంలో పలాస ప్రజలకి
మీ పత్రికా సోదరుల ద్వారా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా నిజాలు చెప్పాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా మీద, నా కుటుంబం మీద ఎన్నికల ముందు కూడా ఇదే అబద్ధాలు అప్పలరాజు గారు కొనసాగించారు. 2019 ముందు కొనసాగించారు. ప్రజలు అవి నమ్మి వేశారో, జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ చూసి వేశారో ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాంతంలో ఎవ్వరికీ రాని ఒక అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ అప్పలరాజు గారికి ఇచ్చారు. 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి రాల. ఆయనకి ఇస్తే ఒక్క పని చెయ్యకపోగా, కనీసం రైతులకి నీరు అందించకపోగా 24 గంటలు ఆ రోజు ప్రతిపక్షాల మీద మా మీద దాడులు, తప్పుడు కేసులు, పోలీసులతోని యువతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించడాలు, అర్ధరాత్రి జేసీబీని పంపించి ఇల్లు పగలగొట్టడాలు తప్పితే ఈ 4 సంవత్సరాల్లో అప్పలరాజు ఏం చేశాడో పని ఇప్పటికైనా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా దమ్ము ఉంటే అని అడుగుతున్నాను. టేబుల్ మీద కూర్చొని టేబుల్ మీద గట్టిగా చరుస్తూ మాట్లాడడం కాదు, నిజాలు మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కళ్ళకి కనిపిస్తుంటే అది చూపించి మాట్లాడండి. నేను మీ మీద చేస్తున్న ప్రతి అలిగేషన్కి నేను ఈరోజు సాక్ష్యాలతో సహా ఇంతకు ముందు చెప్పాను, కానీ మళ్ళీ ప్రజలకి గుర్తు చేయాలి కదా. మంచి పదే పదే గుర్తు చేయాలి, చెడు కూడా పదే పదే గుర్తు చేయాలి. చాలా బాధగా ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ అన్న దానికి వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట నా తాత తండ్రి నాకు నేర్పించిన సంస్కారంతో గత 5 సంవత్సరాలు పలాసలో ఏ అభివృద్ధి సంక్షేమం కొరవడిందో, 24 గంటలు పోలీసు సెక్షన్లతోని కర్ఫ్యూలతో ఉందో అవన్నీ మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించాలని అప్పలరాజు గారి జోలికి వెళ్లకుండా, వాళ్ళ మనుషుల జోలికి వెళ్లకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి సంవత్సర కాలం ముందుకు వెళ్తూ వచ్చారు. అయినా ఎలక తోలు ఎంత తోమినా నలుపు నలుపే తప్పితే తెలుపు కాదు. అప్పలరాజు గారి బుద్ధి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మారదు. అబద్ధాలు తప్పితే నిజాలు రావని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు. ముందు ఫస్ట్ అలిగేషన్ తోనే మొదలు పెడతానండి. ఇదే అప్పలరాజు గారు తను ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వైట్ రేషన్ కార్డు తోని నాకు బియ్యం తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చారు, కార్యకర్తలు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని పాపం తొందరపడి కూసేశాడు. ఒక డాక్టర్గా ఉన్న నీకు, ఎలక్షన్లో నువ్వు చూపించిన ప్రాపర్టీస్ ఉన్న నీకు అసలు వైట్ రేషన్ కార్డ్ అనే మోసం చేయాలని ఎలా అనిపించింది అప్పలరాజు? నీ రాజకీయ జీవితమే మోసంతో మొదలైంది. నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఏదో రకరకాల అబద్ధాలు చెప్పావు. వైట్ రేషన్ కార్డు ఉంది, ఎందుకు ఉంది అనడానికి. అది నీ మోసపు జీవితం. దానికి సాక్ష్యం నేను చెప్పకల్లా, ప్రజలందరూ ఆ రోజు చూసారు, ఈ రోజు ఆ వీడియోస్ విని ఉన్నాయి. ఇక కొండల కబ్జా నువ్వు చేశావని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నల్లబొడ్లూరు కొండ నువ్వు 2019లో నువ్వు ఎమ్మెల్యే అయినాక, మీ గవర్నమెంట్ వచ్చాక 2020 మార్చి నుండి కరోనా స్టార్ట్ అయింది. ప్రజలందరూ ఇళ్లలో ఉంటే చాప కింద నీరులాగా ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టడం మొదలుపెట్టావు. నల్లబొడ్లూరు కొండ హైవేకి కనిపించదు, అక్కడ కొండను మొత్తం కంకర తవ్వేసుకొని నువ్వు నీ తాలూకా ముఠా జోబులో వేసుకుందామని ఆ పని మొదలు పెట్టారు. కరోనా కారణంగా ఎవరు అటువైపు వెళ్ళలేదు, ఎవరు దృష్టి పడలేదు. 2021లో మళ్ళీ కరోనా పూర్తిగా వెళ్ళి అందరూ యాక్టివ్ అయ్యాక దాని మీద పదే పదే మేము కంప్లైంట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. కానీ మీ అరాచక రాక్షస ప్రభుత్వంలో ఇటు ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ మీ జోలికి రావడానికి కూడా సాహసించలేదు. అంతగా వాళ్ళని ఆ రోజు భయపెట్టారు. అయితే ఆ రోజున్న వికాస్ మర్మట్ అనే ఒక బాగా పనిచేసే సబ్ కలెక్టర్ గారు టెక్కల్కి వచ్చారనే విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్టీఐ అప్పటికి 2 సార్లు అప్లై చేసినా మాకు సమాధానం రాలేదు సార్, దీని మీద దయచేసి మాకు